ఇంటికి వెళ్దాం తెల్లవారుజామున బయలుదేరుతుంటే గాలివాన వచ్చింది, చెట్టు పడిపోయింది రోడ్డు గడ్డంగా. నిద్ర వచ్చేస్తుంది, ఇప్పుడే ఈ చెట్టు పడిపోయింది. దేవా ఏంటి నాయన, కొంచెం గొనుక్కుంది. తీరా చూస్తే ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ చెట్టును క్లియర్ చేసి ఆయన ముక్కలుగా నరికి దాన్ని తొలగించి కారు పంపించేసరికల్లా, ఇంటికి వెళ్ళేసరికల్లా ఈ గాలికి ఈ వానకి ఆవిడ ఇల్లు జస్ట్ ఒక అరగంట క్రితం కూలిపోయింది. నాని అంటే ఆ చెట్టు పడకపోతే ఆవిడ 2 గంటల ముందు వెళ్ళిపోయింది. నేను మంచి నిద్రలో ఉండేది, ఇల్లు కూలిపోయేది. ఏం జరిగేది అంటే చెట్టు పడిపోవటం కూడా నీవు నా మేలు కొరకే, నా బ్రతుకు, నా జీవాన్ని పొడిగించడం కోసమే. నువ్వు స్తుతించకుండా ఉండలేవు దేవుణ్ణి. నిన్ను స్తుతించకుండా నేనుండలేను. ఆయన స్తుతించకుండా, గణపరచకుండా, ఆరాధించకుండా ఉండలేని జీవితమేనండి అది. ఒకప్పుడు పాపంలో ఉన్నాను, నరకకు దూరంగా ఉన్నాను. నిన్నెవరో తెలుసుకునే మనోనేతలు వెలిగించావు నాయన. నా పాపాలన్నీ కడిగా నన్ను పరిశుద్ధపరిచావు. ఈ రక్తంలో నన్ను శుద్ధి చేసావు. శుద్ధ హృదయం నాకు ఇచ్చావు. శుద్ధ హృదయము కలిగిన వారిని యెహోవా దయాళుడు, ఇశ్రాయేలుల యెహోవా దయాళుడు. పౌలు అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యున్నో అన్నాడు. అదేంటండి, గమలీయేలు యూనివర్సిటీ పట్టభద్రుడు, బాగా చదువుకున్నారు మీరు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, రాజ్యసభ కన్నా గొప్పది సన్నిహితుడి సభ, అందులో సభ్యత్వం ఉంది, మీరేంటి దౌర్భాగ్యం ఎట్లా అవుతారండి మీరు అంటే, ఆయన అన్నాడు, ఏది చేయాలనుకున్నా చేయలేకపోతున్నాను, ఏది చేయకుండా ఉండాలనుకున్నాను చేయకుండా ఉండలేకపోతున్నాను. చదువున్నా, డబ్బున్నా, పేరున్నా, గౌరవం ఉన్నా, ఘనత ఉన్నా నేను చేయకూడదే చేస్తున్నాను. నా లోపల ఒక పాప నియమం ఉంది, అది నన్ను చెరగు నేర్చుకుని వెళ్ళిపోతుంది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి అన్నాడు. కానీ బైబిల్ చెప్తుంది, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంతో గొప్పది. మరి నువ్వు ఎప్పుడు భాగ్యవంతులు అవుతావు? ఇశ్రాయేల్గా మారినప్పుడే. తల్లి నా వైపు చూడవు తల్లి, ఎవరు భాగ్యవంతులు చెప్పండి ఇప్పుడు? ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, ఎంత అంత చెప్పడానికి వీళ్ళేనంత గొప్పది. కానీ డబ్బున్నా, చదువున్నా, పలుకుబడి ఉన్నా, సభ్యత్వం ఉన్నా, అధికారం ఉన్నా, అయ్యో నేను దౌర్భాగ్యుని, నా లోపల ఇంకా పాపం ఉంది, పాప క్షమాపణ కావాలి. అది కలిగినప్పుడు భాగ్యవంతుడు అయిపోతావు. దేవునికి స్తోత్రం.